हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल क्रिएटिव आर्क बाय शांति। ఈరోజైతే మనం జుంకా మోడల్ బ్యాంగిల్ అయితే రెడీ చేసుకుందాము। ఫస్ట్ అయితే హాఫ్ బ్యాంగిల్ వరకు థ్రెడ్డింగ్ చేసుకున్నాక ఇక్కడ రింగ్ చూపిస్తున్నాం కదా అండి, ఈ రింగ్ ని ఎడ్జ్ ద్వారా ఎక్కించుకోవాలన్నమాట। ఇవన్నీ నేను మీషోలో ఇయర్ రింగ్స్ మేకింగ్ మెటీరియల్స్ కాంబో అని మనం టైప్ చేస్తే వచ్చేస్తుంది కాంబో। ఆ కాంబోలో తీసుకున్నాను। దీని డీటెయిల్స్ కూడా ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి। ఈ రింగ్ని మనము థ్రెడ్ ద్వారా లోపలికి తెచ్చుకొని ఇలాగా మిడిల్లో వచ్చేటట్టు, అలాగే ఓపెనర్ హుక్ ఉంటుంది కదా దాని మీద ఓపెన్ చేసేది, అది పైన ఉండాలి, అదే రింగ్ నిలువున ఉండాలన్నమాట। అప్పుడే మనము జుంకిని దానికి అటాచ్ చేసుకోగలుగుతాము। ఇప్పుడైతే జుంకా చేసుకుందామండి। దీనికి మనము నీడిల్ అయితే కావాల్సి వస్తుందన్నమాట। ఫస్ట్ అయితే లోపల మనం స్టిక్ చేసేసుకొని ఆ హోల్లో నుంచి నీడిల్ ద్వారా లోపలికి బయటికి ఇలాగా వేస్తూ ఉండాలి। వేసేటప్పుడు మనం ఫ్లాటన్ చేసుకొని టైట్గా థ్రెడ్డింగ్ చేసుకోవాలండి। అప్పుడే మనకి లూజ్ అయితే జుంకా నీట్ ఫినిషింగ్ అయితే రాదు। ఫస్ట్లో చేసే వాళ్ళకి కొంచెం ఇది కష్టంగా ఉంటుంది, చేయగా అలవాటు అయిపోతుంది అనమాట। నీట్ ఫినిషింగ్ ఫస్ట్లోనే అయితే రాదండి, నాకు కూడా అంతే, నాకు ఫస్ట్లో అయితే రాలేదన్నమాట నీట్ ఫినిషింగ్। మళ్ళీ చేయగా ట్రిక్ తెలుసుకోగా ఒక రకంగా వచ్చిందనమాట। దీన్ని ఇప్పుడు డిజైన్ చేసేసుకునేదే నేను ఇక్కడ మళ్ళీ దీన్ని ఐపిన్ అని అంటారండి। ఐపిన్లో ఇది హుక్ మాదిరిగా ఉంటుంది, దీనికి నేను ఎందుకంటే మనం లోపల నుంచి పెట్టినప్పుడు అది పైకి వచ్చేస్తుంది అనమాట। సో దానికి సపోర్ట్గా నేను పెర్లు అయితే పెట్టాను। పెర్లు పెట్టి దాన్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఒక హుక్ మాదిరిగా అయితే రెడీ చేసుకుంటున్నాను, ఎందుకంటే బాంగల్కి అటాచ్ చేసుకోవాలి కదా। ఆ తర్వాత అయితే జుంకాని అయితే డిజైన్ చేసేసుకుంటున్నాను। నేను ఇక్కడ మల్టీ కలర్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట। ట్రయాంగిల్ గ్లాసీ మల్టీ కలర్ స్టోన్ చైన్ అయితే యూస్ చేశాను। తర్వాత బ్యాంగిల్ అయితే డిజైన్ చేసుకుంటున్నానండి। ఇక్కడ వీడియో చూస్తున్నట్టుంటే మీకు అర్థమైపోతుంది। ఫస్ట్ 3 mm రౌండ్ పెట్టేసి ఆ తర్వాత డ్రాప్ షేప్ అయితే పెట్టాలి। తర్వాత మళ్ళీ డ్రాప్ షేప్ 3 mm మీద పెట్టేసి ఆ పక్క డ్రాప్ షేప్ మీద 3 mm సర్కిల్ అయితే పెట్టాలి। ఇలాగా రివర్స్ మోడల్లో చేస్తూ ఉండాలన్నమాట। ఫైనల్ అవుట్పుట్ వచ్చాక ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎవరికైనా ఆర్డర్స్ కావాలనుకుంటే కిందున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి। బ్యాంగిల్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం। బాయ్।